NIT Varangallo recruitment notification, NIT Varangal non-teaching vacancy recruitment. So this video is categorized as job updates in Telugu, job vacancy 2024. So this particular notification starting date of online application is 16/8/2024. Last date to apply is 9th of September 2024. So దీంట్లో కొన్ని vacancies కి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. సో టోటల్గా 10 vacancies కి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అండి. ప్రిన్సిపల్ టెక్నికల్ ఆఫీసర్, Principal Student Activity Sports SAS Officer, Deputy Register, Assistant Register and Technical Officer, Assistant Engineer. సో ఇక్కడ కొన్ని వేకెన్సీస్ డైరెక్ట్ రిక్రూట్మెంట్, కొన్ని వేకెన్సీస్ వచ్చేసి డెప్యుటేషన్ పరంగా, ప్రమోషన్ పరంగా ఉంటాయి. సో దాంట్లో ప్రిన్సిపల్ టెక్నికల్ ఆఫీసర్ 2 వేకెన్సీస్ ఉన్నాయి డైరెక్ట్ రిక్రూట్మెంట్, అండ్ ప్రిన్సిపల్ స్టూడెంట్ యాక్టివిటీ అండ్ స్పోర్ట్స్ ఆఫీసర్ 1 వేకెన్సీ ఉంది. డెప్యూటీ రిజిస్టర్ 2 వేకెన్సీస్ ఉన్నాయి. అసిస్టెంట్ రిజిస్టర్ 1 వేకెన్సీ, టెక్నికల్ ఆఫీసర్ 1 వేకెన్సీ అండ్ అసిస్టెంట్ ఇంజనీర్ వచ్చేసి 3 వేకెన్సీస్. టోటల్ వేకెన్సీ వచ్చేసి 10 వేకెన్సీస్. అండ్ ఈ పర్టికులర్ ప్రిన్సిపల్ టెక్నికల్ ఆఫీసర్కి వచ్చేసి మీకు ఎక్స్పీరియన్స్ ఉండాలి, 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, బీటెక్ చేసి ఉండి 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే. సో ఇక్కడ ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేని రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి అంటే ఆ పోస్ట్కి మనం వెళ్దాం. బట్ ప్రిన్సిపల్ స్టూడెంట్ యాక్టివిటీ స్పోర్ట్స్ ఆఫీసర్, SAS ఆఫీసర్ కూడా మీకు ఎక్స్పీరియన్స్ ఉండాలి. అండ్ ఇక్కడ 56 years ఇస్ ద అపరేజ్ క్రైటీరియా, 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అండ్ రిజిస్టర్ కూడా మీకు 9 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అండ్ అసిస్టెంట్ రిజిస్టర్ 56 years ఇస్ ద అపరేజ్ క్రైటీరియా, మీకు ఎక్స్పీరియన్స్ ఉండాలి. అండ్ ఇక్కడ ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఏరియా ఆఫ్ మేనేజ్మెంట్, ఇంజనీరింగ్, లా. అండ్ నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి ఇక్కడ టెక్నికల్ ఆఫీసర్. సో ఈ పర్టికులర్ వేకెన్సీస్కి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. 1 వేకెన్సీ ఉంది, అది కూడా అన్రిజర్వ్డ్ కేటగిరీ. సో మంత్లీ పే స్కేల్ వచ్చేసి 56,000, పే లెవెల్ 10 అండి, 56,100 ప్లస్ ఇంకా DATA అలవెన్సెస్ కూడా ఉంటాయి సెంట్రల్ గవర్నమెంట్ స్కేల్ ప్రకారం. NIT వరంగల్లో ఈ పర్టికులర్ నోటిఫికేషన్ వచ్చేసి టెక్నికల్ ఆఫీసర్ వేకెన్సీ. ఇది మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్, ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్. సో ఇక్కడ ఏజ్ లిమిట్ అపరేజ్ క్రైటీరియా వచ్చేసి 35 years ఇస్ ద మ్యాక్సిమం అపరేజ్ క్రైటీరియా. అండ్ ఇక్కడ ఈ టెక్నికల్ ఆఫీసర్ వేకెన్సీస్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు బీటెక్ చేసి ఉండాలి, బీటెక్ ఆర్ MSc ఇన్ కంప్యూటర్ ఇంజనీరింగ్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో మీరు బీటెక్ లేదా MSc చేసి ఉండి, లేదా ఒకవేళ మీకు MCA డిగ్రీ విత్ ఫస్ట్ క్లాస్ ఆర్ ఈక్వాలెంట్ 6.5 CGPA ఉంటే, విత్ కన్సిస్టెంట్లీ ఎక్సలెంట్ అకాడమిక్ రికార్డ్స్ ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు, డైరెక్ట్ రిక్రూట్మెంట్. లేదా మీరు ఎంప్లాయ్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ సర్వింగ్ యాజ్ టెక్నికల్ అసిస్టెంట్ ఫర్ అట్లీస్ట్ 5 years ఆర్ టెక్నికల్ అసిస్టెంట్ విత్ గ్రేడ్ పే ఆఫ్ 5400, పే బ్యాండ్ 2 విత్ అట్లీస్ట్ 2 years ఆఫ్ రెగ్యులర్ సర్వీస్ ఇన్ ద ఇన్స్టిట్యూట్. సో ఇన్స్టిట్యూట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఈ పర్టికులర్ వేకెన్సీస్కి. సో ఇక్కడ డిజైరబుల్ వచ్చేసి మీకు డిజైరబుల్ అండి, నాట్ మ్యాండేటరీ. మీకు ఒకవేళ వర్క్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి మెయింటెనెన్స్ ఫీల్డ్, రన్నింగ్ డేటా సెంటర్, వైర్లెస్ నెట్వర్క్ ఎక్విప్మెంట్, అడ్మినిస్ట్రేషన్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అండ్ ఫ్యాబ్రికేషన్ అండ్ సపోర్ట్ టు రీసెర్చ్. సో ఈ పర్టికులర్ వేకెన్సీస్, ఈ పర్టికులర్ డిజైరబుల్ ఎక్స్పీరియన్స్ అంటే మిమ్మల్ని కన్సిడర్ చేయడం యాడెడ్ అడ్వాంటేజ్గా ఉంటుంది. క్యాండిడేట్ విత్ PhD ఇన్ రెలవెంట్ ఫీల్డ్ షెల్ బి ప్రిఫర్డ్. సో ఇక్కడ మీకు ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఈ పర్టికులర్ ఫీల్డ్ వచ్చేసి HTML5, JSON, Java Spring, J2EE, MVC framework, Spring Boot, Java technology, web development, JSP, JDBC, ఇంకా XML, data design, database, ఇంకా SQL, Linux, ఈ సిస్టమ్ సర్వర్లో ERP డెవలప్మెంట్. సో ఈ పర్టికులర్ ఫీల్డ్లో మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు ఈ పోస్ట్కి యాడెడ్ అడ్వాంటేజ్గా ఉంటుంది. సో సెలెక్షన్ వచ్చేసి మీకు సెలెక్షన్ విల్ బీ బేస్డ్ అపాన్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్. షార్ట్ లిస్టింగ్ ఎవరైతే అప్లై చేస్తారో వారిని షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది, వారిని ఇంటర్వ్యూకి కాల్ చేయడం జరుగుతుంది. సో ఆఫ్టర్ ఇంటర్వ్యూ, however, if required, institute reserves the right to conduct an objective or skill test before interview for further shortlisting of the candidates. So నెంబర్ ఆఫ్ కౌంట్ ఎక్కువ ఉంటే రిటన్ ఎగ్జామినేషన్ అనేది కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆఫ్టర్ రిటన్ ఎగ్జామినేషన్ మెరిట్ లిస్ట్ ప్రకారం షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది for the interview. So interview is the final criteria for deciding the selection. So ఇది క్రైటీరియా అండి. అసిస్టెంట్ ఇంజనీర్ కూడా మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. అసిస్టెంట్ ఇంజనీర్ మినిమం 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ జూనియర్ ఇంజనీర్గా చేసి ఉండి, ఫస్ట్ క్లాస్ బీటెక్ క్వాలిఫికేషన్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. 56 years ద అప్రేజ్ క్రైటీరియా. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి అప్లికేషన్ ఫీ క్రైటీరియా వచ్చేసి నాన్ రిఫండబుల్ 1,000 rupees ఫర్ అన్రిజర్వ్డ్ OBC EWS కేటగిరీ వారికి, అండ్ SC ST PWD కేటగిరీ వారికి ఎటువంటి ఫీజ్ లేదు. సో SC ST ఉమెన్ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీజ్ లేదు. అండ్ లాస్ట్ డేట్ అప్లై వచ్చేసి ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి 9th September 2004. సో సెప్టెంబర్
9th ఈస్ లాస్ట్ డేట్ టు అప్లై. స్టార్టింగ్ డేట్ వచ్చి 16/8/2024. సో లింక్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఇచ్చాను. ఒకవేళ మీరు నా ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్లయితే జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ చూడండి, దాంట్లో డిఫరెంట్ జాబ్ అప్డేట్స్ ఉంటాయి. thumbnail చూడగానే మీకు అర్థమైపోతుంది. ఒకవేళ ఫస్ట్ టైం చూసినట్లయితే క్లిక్ చేయండి, లింక్ ఫస్ట్ పిన్ కామెంట్లో ఉంటుంది, అక్కడ నుంచి అప్లై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.